హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లక్ష్మి. ఈరోజు నేను ఒక కుకింగ్ రెసిపీస్ ట్రై చేయబోతున్నాను. ఇప్పటి వరకు 1-2 చేశాను, కానీ ఈరోజు మల్టిపుల్గా కొన్ని పొడులు అయితే తయారు చేయబోతున్నాను. సో అందుకని వీడియో స్టార్ట్ చేశాను అనమాట. పొద్దునుంచి అనుకుంటున్నాను చేద్దామని. ఇప్పుడు 4 అయింది టైము. ఇప్పుడు నాకు కుదిరింది అనమాట. సో బాండి రెడీగా పెట్టుకున్నాను. ఇంకా ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేయాలన్నది మైండ్లో ఉన్నాయి, కానీ ఆచరణలోకి ఇంకా రాలేదు. ప్రస్తుతానికి అన్ని తీసి మళ్ళీ వస్తాను అనమాట. ప్రస్తుతానికి అయితే బాండి పెట్టుకున్న అన్ని పొళ్ళు, కారపొళ్ళు అనమాట. దాంతోపాటు వెయిట్ లాస్కి సంబంధించి కొన్ని డ్రింక్స్ తాగుదాం అనుకుంటున్నా. సో దానికి కూడా కొంచెం పొళ్ళు తయారు చేసుకోవాలి కదా. సో లెట్స్ గెట్ ద బ్లాగ్ స్టార్టెడ్. నా దగ్గర ధనియాల పొడి అండ్ కరివేపాకు పొడి ఇవి 2 ఖచ్చితంగా ఉన్నాయి. ఆల్రెడీ బయట నేను తీసుకొచ్చింది అనమాట. చిన్న ప్యాక్ త్వరగా అయిపోతుంది, అందుకని పొడులు రెడీ చేద్దాము అని అనుకుంటున్నాను. ఇంకొకటి మర్చిపోయామని చూసారా. సో ఇక్కడ నేను చేసేది కందిపప్పు, శనగపప్పు కలిపి ఒక పొడి చేద్దాం అనుకుంటున్నాను. ఇవన్నీ ఆయిల్ లేకుండా. సో అవిసె గింజలతో ఒక పొడి, అండ్ దాంతోపాటు చల్లమిరపకాయలు ఉన్నాయి కదా, దీంట్లో కొద్దిగా ఆయిల్ పడుతుందిలేండి. సో చల్లమిరపకాయలతో ఒక పొడి, అండ్ దాంతోపాటు జీరా వాటర్ తాగడానికి జీరా పౌడర్ ఒకటి, అండ్ అదే సంథింగ్ ఏమంటారు దాన్ని, క్లూమిన్ దాల్చిన చెక్కతో ఒక పొడి చేద్దాం అనుకుంటున్నా. అంటే కారపొడి కాదు, వెయిట్ లాస్కి సంబంధించి జీరా. అండ్ నా దగ్గర వాము లేదు. వాము ఉంటే కనుక వాముతో కూడా ఒక పౌడర్ చేసేద్దును. ప్రస్తుతానికైతే వీటిలోకి కొంచెం మినపప్పు కూడా తీసుకున్నా, అండ్ ధనియాలు, జీలకర్ర కూడా వీటిలోకి, దాంతోపాటు ఎండుమిర్చి ఇవి తీసుకున్నా. అంతే, ఎక్కువ అక్కర్లేదు. కొంచెం చింతపండు అవసరం పడుతుంది. ప్రస్తుతానికైతే ఇవన్నీ విడివిడిగా నేను వేపుకోవాలన్నమాట. అండ్ దానికన్నా ముందు ఒక మెజరింగ్ కప్పు ఉండాలి మనకి. అందుకని నేను టీ తాగే గ్లాస్ తీసుకున్నాను. టీ తాగే గ్లాస్తో మనకి ఏ కొలత అయితే ఆ కొలతలో మనం చేసుకోవచ్చు. వీలైతే నువ్వుపప్పు పౌడర్ కూడా చేస్తాను. ఏమో చెప్పలేను, చేస్తే చేస్తాను. ప్రస్తుతం టైంని బట్టి ఇవి అనుకుంటున్నా. ప్రస్తుతానికి ఇవి చేసిన తర్వాత నువ్వుపప్పు పౌడర్ గురించి ఆలోచిస్తాను. మనకి నువ్వుపప్పు ఇవి ఏంటంటే కొంచెం చట్పట్ త్వరగా ఆడిపోతాయి, త్వరగా ఏగిపోతాయి, పెద్ద మంట పెట్టలేము. సో అందుకని దీంట్లో కొంచెం వాటర్ వేస్తే మనకి త్వరగా చటపట్ అవ్వకుండా మంచిగా ఫ్రై అవుతాయంట. సో అందుకని కొద్దిగా వాటర్ వేసి, కనిపిస్తుంది కదా వాటర్ వేసాను నేను. సో వాటర్ వేసి కలిపాను. ఇవన్నీ వేపుకున్న తర్వాత అప్పుడు జీలకర్ర, ధనియాలు అవి వేపుకున్నాను. ముందు ఇవన్నీ వేపేసుకున్నవన్నీ కబోర్డ్లో పెట్టేసుకుందాము. సో లెట్స్ గెట్ స్టార్ట్. వితౌట్ ఆయిల్, ఓన్లీ చల్లమిరపకాయలు మాత్రం వేపడానికి ఆయిల్ ఉండాలి కాబట్టి నా దగ్గర ఏ మిషన్ లేదు కాబట్టి ఆయిల్లోనే వేపాలి. సో అంతే, చల్లమిరపకాయలకు మాత్రం ఆయిల్. ఇవి డ్రై రోస్ట్ అన్నీ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తా. అసలు ఏం చేశాను ఏమేంటి అనేది నెక్స్ట్ వీడియోలో అప్కమింగ్లో వస్తుంది. అండ్ లెట్స్ డు చెక్ ఇట్ అవుట్. ఇవన్నీ చేయడానికి చాలా పేషెన్స్ కావాలి. ఆల్రెడీ ఇప్పుడు 1 గంట అయింది, ఇంకా నా పని పూర్తి అవ్వలేదు. ఓన్లీ ఫ్రై చేయడం కూడా పూర్తి అవ్వలేదు. ఇంకా జీలకర్ర ఇవన్నీ ఎక్స్టర్నల్గా యాడ్ చేసేవన్నీ ఉన్నాయి, వెల్లుల్లి. సో ఇక్కడైతే కొబ్బరి పొడి ఫ్రై చేస్తున్నా. ఇది చాలా దగ్గర ఉండి చేయాలన్నమాట. అండ్ దాంతోపాటు టీ పెట్టుకున్నాను. సో పాలు లేవు, మంగమ్మ తెమ్మంటే వెళ్ళి పాలు తీసుకొచ్చింది. సో టీ అయితే పెట్టుకున్నాము, ఇద్దరం కూర్చొని టీ తాగేస్తాం. ఇక్కడైతే ఇది అయిపోయింది, ఫ్రైలు అయిపోయినాయి అంటే
చల్లారబెట్టడానికి అక్కడ ఫ్యాన్ దగ్గర పెట్టాను అనమాట. అదొకటి ఉంది, అది అయిపోతే అయిపోయినట్టే. సో చూద్దాం. ఇప్పుడైతే టీ అవ్వాలి. టీ తాగేసి అప్పుడు మళ్ళీ ఫ్రై చేయడం మొదలు పెడతాం. ఇలా సాంగ్స్ వింటూ పని చేసుకుంటున్నాను అనమాట. కొన్ని సాంగ్స్ ఏంటంటే న్యూ సాంగ్స్ నేను వింటాను, కాకపోతే కొన్ని పర్టికులర్ సాంగ్స్ మాత్రం పాత సాంగ్స్ చాలా ఇష్టము. అన్ని రకాల ఇష్టం ఉన్నదని చెప్పను, కానీ కొన్ని చాలా అంటే చాలా ఇష్టము. అవి ఒక్కొక్కసారి వింటూ ఉంటాను. అండ్ మిడిల్ రేంజ్లో ఉన్న పాటలు కూడా, అంటే మేము పుట్టినప్పుడు వచ్చిన పాటలు, అంతకు ముందు పాటలు, ఇప్పుడు వచ్చిన జనరేషన్లో పాటలు అన్నీ వింటా. సో ఇక్కడైతే ఇంకా సినమిన్ పౌడర్ కూడా తయారు చేసుకుందామని, సో ఇక్కడ డీమార్ట్లో తెచ్చుకున్నవి చూపిస్తున్నాను అనమాట. అండ్ దాంతోపాటు ఇంట్లో వాము లేదని చెప్పాను కదా, వాము కూడా కనిపించింది ఇది తీస్తుంటే. సో అది కూడా ఫ్రై చేసేసి అండ్ మొత్తం అన్నీ కలిపి మిక్సీ చేయాలి. అది మెయిన్ టాస్క్. అండ్ ఇక్కడ ఫ్రై చేయడం ఇంకా మెయిన్ టాస్క్. మొత్తం అన్నీ వేపడం పూర్తయిపోయింది. అన్నీ మ్యాక్సిమం అన్నీ చల్లారిపోయినాయి. ఎండుమిర్చి అండ్ ఇవి తప్ప రెండు లాస్ట్లో చేశాను కాబట్టి, అండ్ ఇది కూడా లాస్ట్లోనే. ఇది చేసిన తర్వాత ఇప్పుడు రెండు చేశాను, లేదంటే ఇది లాస్ట్లో చేసామంటే ఈ గట్టు దానికి వెళ్ళిపోతుంది. అందుకని మొత్తం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మిక్స్ చేస్తాను. ఎలా మిక్స్ చేస్తానో చూడండి. ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్, ఇవి ఎక్స్టర్నల్ అనమాట. ముందు ధనియాలు ఒక్కొక్క స్పూన్ చొప్పుని అన్నట్లో వేసేస్తాను. ఇవి కూడా కొబ్బరి దీంట్లోనే కనిపిస్తుందా. సో పప్పులు, కొబ్బరి అండ్ ఇవి. దాని తర్వాత ధనియాలు, ఇదొకటి. అండ్ నువ్వుపప్పులో అండ్ కంది పొడిలో ఇవి అయిపోయాయి. అండ్ జీలకర్ర, కంది పొడిలో నేను జీలకర్ర ధనియాల మీద ఆఫ్ వేస్తున్నాను. దీంట్లో ఫ్లాక్స్ సీడ్స్, దీంట్లో మిరపకాయల్లో, ఇది దీంట్లో అవి అయిపోయి కదా. జీలకర్ర ధనియాలు అయిపోయాయి. తర్వాత ఇది మీకు కావాలంటే ధనియాలు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, పెద్ద ఇబ్బంది ఉంది. సో అదనమాట. ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఒక 4-5 చొప్పున వేస్తున్నాను. ఇది మినపప్పు కదా, దీంట్లో కాదు, ఇది దీంట్లో ఎక్కువ పడతాయి. అదే మిరపకాయల కారంలో ఎక్కువ పడతాయి. దీంట్లో అండ్ దీంట్లో కనిపిస్తున్నాయి కదా మీకు అన్నీ. నేను 4 పొడులు చేస్తున్నా. చల్లమిరపకాయల్లో మాత్రం ఎక్కువ పడతాయంట. సో అవన్నమాట ఇంగ్రీడియంట్స్. దీంట్లో నేను పుట్నాల పప్పు అలాగే కొబ్బరి కూడా వేసాను. సో ఇప్పుడు మినపప్పు, దీంట్లో ఇదేంటిది కందిపొడిలో మినపప్పు, అండ్ దీంట్లో కూడా మినపప్పు కొంచెం, అండ్ దీంట్లో ఎక్కువ వేస్తాను, బాగుంటుంది. నువ్వుపప్పులో కొంచెం, ఇంకా కొద్దిగానే కదా మిగిలింది, కొంచెం కొంచెం సర్దేస్తే సరిపోతుంది. సో
సో ఇవన్నీ సర్దేశాను కదా, ఇదేమో విడిగా పడతాను మామూలుగాని. అండ్ కొంచెం జీలకర్ర మిగిలింది. ఇది ఎంత ఉందో, నేను వాము ప్యాకెట్ ఇంట్లోనే ఉంది, మర్చిపోయా చూసుకోవడం. సో ఇది వాము, ఇది ఎంత ఉంది కదా, ఇంత వాము వేసి రెండు కలిపి మిక్సీ పట్టేస్తా. ఇవి 4 పౌడర్ చేస్తా, ఇది ఒక పౌడర్ చేస్తా. అండ్ ధనియాలు కొంచెం మిగిలాయి కాబట్టి దీంట్లో ఒక 2 స్పూన్స్ ధనియాల్లో జీలకర్ర 2 స్పూన్స్. అండ్ మనకి చెక్క ఉంది కదా, చెక్క కొంచెం. అండ్ వెల్లుల్లిపాయ ఒక 2 వేరే దాంట్లో తీసేస్తున్నా, ఈ 2. అండ్ లవంగ మొగ్గలు వేస్తాను. ఇవి కలిపి మసాలా ఆడేస్తా. పౌడరు బాగుంటుంది, నాన్ వెజ్ కర్రీలోకి బాగుంటుంది. అండ్ ఇది ఒక పౌడర్. మొత్తం ఎన్ని అవుతున్నాయి, ఇది 1, ఇది 2, 3, 4, 5, 6, 7. ఇవన్నీ పూర్తి అయిపోయాయి కదా. ఇప్పుడు ఎండుమిర్చి మనకి ఎంత కావాలో అంత వేసుకుంటా. అండ్ ఇంకా ఉప్పు వేపాలి, అండ్ చింతపండు కూడా వేపాలి. ఆ 2 వేపిన తర్వాత మిక్సీ పడతాను. బేసిక్గా చింతపండు ఎవరు వేపరు, నేను ఫ్రిడ్జ్లోంచి తీసాను. అందుకని నేను ఈ పొళ్ళన్నీ చేస్తున్నాను కదా, చాలా రోజులు ఉంటాయి, ఎక్కువ అయిపోతుందేమో, మళ్ళీ పాడైపోతుందేమో అని చెప్పి చింతపండు కూడా ఫ్రై చేస్తున్నా. కొంచెం మాయిశ్చర్ పోయేంత వరకు, అంతే, అనిపించేది కాదు. ఇప్పుడు సాల్ట్ అంటే కల్లుప్పు అనమాట, ఇది కల్లుప్పు ఫ్రై అవుతుంది. తర్వాత చింతపండు, ఇది 1/2 టీ స్పూన్ చొప్పున వేస్తున్నాను. అంటే బుడ్డి స్పూన్తో 1 స్పూను. చల్లమిరపకాయలు దాంట్లో వేయట్లేదు, ఎందుకంటే దాంట్లో మ్యాక్సిమం ఉప్పు ఉంటుంది, అందుకని చల్లమిరపకాయలు దాంట్లో వేయట్లేదు. ఇది కొద్దిగా మిగిలింది కాబట్టి మనం పక్కన పెట్టుకుందాం. కంపల్సరీ తర్వాత మనకి ఒకవేళ ఉప్పు సరిపోకపోతే ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు చింతపండు కొంచెం మనకు కావాల్సినంత ఇంత చొప్పున వేస్తాను, లేదంటే ఎంతైనా సరిపోతుంది. ఒక్కొక్క దాంట్లోకి చల్లమిరపకాయలు అక్కర్లేదు, వీటిలోకి కొద్దిగా ఒక పిక్క చొప్పున వేస్తాను అంతే. కొంచెం వేపేసిన తర్వాత చల్లారిపోయాక నైట్కి ఇది మిక్సీ పడతానమాట. సో చాలా చాలా వేడిగా ఉంది. ఇప్పుడు దాకా వేపాను కదా, ఇప్పుడు 6 అయింది టైం. 2 అవర్స్ పట్టింది నాకు మొత్తం అన్ని రెడీ చేసి పెట్టుకోవడానికి. పిల్లలు వస్తారు కాబట్టి ఒక 1 అవర్ ఆపుతా. పిల్లలు వచ్చే టైంకి ఇంకా 1/2 అవర్ పట్టేలా ఉంది. ఇప్పుడు 6 అయింది, కొద్దిగానే మిక్సీ పడదామని మళ్ళీ వచ్చారనమాట. ఇవిగోనే అరేంజ్ చేసుకున్నవి అవన్నీ. ముందు ఏం పట్టాలో చూసుకుని చూద్దాం, ఏం పట్టాలో అవన్నీ మిక్సీ పట్టేసి మళ్ళీ చూపిస్తాను మీకు. అండ్ టేస్ట్ మాత్రం ఎలా ఉందో అన్నీ ఒకసారి ట్రై చేసి చూద్దాము. ఏమో పూర్తిగా చూస్తాను లేదు తెలీదు, మొత్తానికి అన్నీ టేస్ట్ చేసి మీకు చెప్తాను లాస్ట్కి. నేను ఎక్కువ మిక్సీ జారు జ్యూసులకి వాడేది ఉంటుంది కదా, అదే ఎక్కువ వాడతాను మ్యాక్సిమం. పచ్చళ్ళకైనా సరే నా మిక్సీ జార్ బాగా పనిచేస్తుంది పచ్చళ్ళు చేసుకోవడానికి. అందుకని జ్యూస్ది ఎక్కువ వాడతా. జ్యూస్ది కొంచెం క్వాంటిటీ ఎక్కువైనా ఇబ్బంది అనిపించదు, తక్కువ ఉన్నా త్వరగానే బ్లెండ్ అయిపోతూ ఉంటుంది అనమాట. నేను ఏం చేస్తున్నా అంటే, ఇప్పుడు ముందు మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అది ప్లస్ దాంతోపాటు ఎండుమిర్చి, కొంచెం చింతపండు చిన్న ముక్క వేసి మిక్సీ పడుతున్నాను అనమాట. అండ్ ఇక్కడ లోపల బాగా గుట్టు వస్తుందని ఇంకో బయటకు వచ్చి మళ్ళీ మిక్సీ పట్టుకుంటున్నాను. బాగా బ్లెండ్ అయ్యేదాకా, మెత్తగా అయ్యేదాకా చేసుకోవాలి. నేను ఆయిల్ వేయలేదు కాబట్టి అంత ఉండకట్టే ప్రసక్తే ఉండదు, మ్యాక్సిమం పొడి పొడిగానే వస్తుంది. ఆయిల్ లేకపోయినా కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది. అండ్ పిల్లలు కూడా టేస్ట్ చేశారు, వాళ్ళకి కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది. మొత్తం వాళ్ళైతే ఇంక నేను గుడ్డు అండ్ బీరకాయ శనగపప్పు కర్రీ ఉన్నాను, అది అస్సలు ముట్టుకోలేదు. తర్వాత నేను అడిగితే అప్పుడు తిన్నారనమాట. ప్రతి పొడి కందిపొడి టేస్ట్ చేశారు. నువ్వుపప్పు పొడి ఏంటంటే కొంచెం వేరే డబ్బాలో వేశాను, వాళ్ళకి తెలియలేదు, నేను చెప్పడం మర్చిపోయా. సో అది టేస్ట్ చేయలేదని ఇప్పుడు తినేసి పూర్తి అయిపోయిన తర్వాత నాకు కనిపించింది అనమాట. దీంట్లో కూడా ఉందిరా ఇంకొకటి అలాగని చెప్పేసి అంటే, అవి మరి నేను వేసుకోలేదన్నారు అనమాట. అంత బాగా నచ్చాయి వీళ్ళకి. అండ్ అది కూడా గుర్తుగా టేస్ట్ చేశారు. రాగానే ప్రీతి అయితే ఒకసారి టేస్ట్ చూసేసింది మామూలుగా చేత్తో. అండ్ ఇప్పుడు
తింటూ అన్నంలో కలుపుకొని తింటున్నాను అనమాట. కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నూనె కన్నా ఇంకా నెయ్యి లేదా నూనె బెటర్ కదా. సో అదనమాట. అండ్ నైట్ టైం వీళ్ళు చేశారు కదా, నైట్ నేను కూడా కొంచెం టేస్ట్ చేశాను అనుకోండి. క్యారెట్ అండ్ ఓట్స్ దోశ వేసుకున్నాము, దాంట్లో కొంచెం టేస్ట్ చేసాము. అండ్ మార్నింగ్ వచ్చేసి ఇడ్లీ వేసాను అనమాట. ఇడ్లీ విత్ గీ కారంతో టిఫిన్ తిన్నాను. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ పొడి అంటే కొంచెం ఆయిల్ ఉంటుంది, ఉండకుండా ఉండదు. సో ఆయిల్ లేకుండా ఓన్లీ నెయ్యి వేసుకుని తిన్నా అనమాట. చాలా చాలా సాటిస్ఫైగా అనిపించింది తిన్నందుకు. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కనుక ఒకవేళ ట్రై చేయకపోతే మొత్తం అన్నీ చాలా బాగా కుదిరాయి. ప్రతిదీ కూడా ఒకదానికి మించి ఒకటి రెడీ చేశాను అనమాట. చాలా చాలా బాగా అనిపించింది. కారపొడి చేయడానికి నేను కొంచెం భయపడతాను, కానీ ఈసారి తెగించి అందంగా మంచిగా సో ఇప్పుడు వరకు చూపించాను కదా, అన్నీ చేసేసాను. అండ్ టేస్ట్లు కూడా చూడడం అయిపోయింది. మ్యాక్సిమం 99.99% ఈ మిరపకాయలు దానికే ఓటు అందరూ వేశారు. ఇవి కూడా బాగా నచ్చాయి. కాకపోతే హైయెస్ట్ ఏంటంటే మిరపకాయల మజ్జిగ మిరపకాయలది పౌడర్ అనమాట. సో ఇది అండ్ ఇవి రెండు, అండ్ ఇది ఒకటి, ఇంకా సినమన్ పౌడర్ అవన్నీ చేశాను. సో నేను చేసినవి అయితే ఇవి చాలా అంటే చాలా చాలా బాగా వచ్చాయి. ఇంట్లో ఉన్నవి చూపిస్తాను. గోదావరి ధనియాల కారం, ఇది ధనియాల కారం, అండ్ ఇది వచ్చేసి కరివేపాకు కారం. ఈ రెండు ఉన్నాయని ఇంకా నేను ఇవి రెండు యాడ్ చేయలేదు, లేకపోతే ఇవి కూడా చేసేదాన్ని. ఇది అయిపోయిన తర్వాత చేస్తా. సో అదనమాట. ప్రస్తుతానికైతే నిన్న నైట్ ఫుడ్లో తిన్నారు, అండ్ మార్నింగ్ ఇడ్లీలో వేసుకున్నాము. ఇప్పుడు నైట్ ఇది, ఇప్పుడు కూడా ఇడ్లీలో తిన్నాము. సో అన్నీ టేస్ట్ చేసాం, అన్నీ బాగున్నాయి. మాకైతే బాగా నచ్చాయి అన్నమాట. అలా తింటుంది ప్రీతమ్మ. సో మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉన్నాయో కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ నేను దీంట్లో ఒకటి చెప్పడం మర్చిపోయా. దీంట్లో నేను చింతపండు వేయలేదు. అండ్ నాకు ఇంకా ఒక 2-3 అవి పడును, ఏంటవి చల్లమిరపకాయలు ఇంకా పడును. కారం తక్కువ ఉందని కారం వేసాను, కొంచెం ఉప్పు కూడా వేసాను. ఎండుమిరపకాయలు అది ఇది సరిపోయిందనమాట. లేదంటే మీరు ఇంకా ఇంకో 2-3 చల్లమిరపకాయలు వేపుకుని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంకా అది ఉన్నాయి కదా అని కలిపేశాను. అండ్ చింతపండు ఒకటి వేయలేదు. దాంతోపాటు కొబ్బరి, వేపిన శనగపప్పు, ఇవి రెండు వేసాను అనమాట. సో అది డీటెయిల్స్. నచ్చితే కనుక రెడీ చేసుకోండి. ఆయిల్లెస్, ఇది ఒక్కటే ఆయిల్ కొంచెం పడుతుంది, ఎక్కువ కూడా పట్టదు. ఈసారి డ్రై రోస్ట్ చేసి ఒకవేళ చూడాలి, నచ్చితే కనుక అప్పుడు మీకు కూడా చెప్తాను డ్రై రోస్ట్ చేయొచ్చా లేదా అని. ప్రస్తుతానికి అయితే మామూలుగా ఇది ఒక్కటే నేను ఎప్పుడో 1 month 2 months బ్యాక్ చూశాను ఏదో రీల్లో. ఇంకా ఇప్పుడు కూడా నేను ఆ రీల్ ఏంటనేది కూడా సెర్చ్ చేయలేదు. ఇదైతే ఇవన్నీ మాత్రం నాకు ఆల్రెడీ కొద్దిగా తెలుసు. మా అత్తగారు మా అమ్మ చేస్తారు కాబట్టి సో కొద్దిగా తెలుసు, అందుకే నార్మల్గా చేసేసా. ఇది ఎప్పుడో గుర్తుంది, కొన్ని కొబ్బరి వేపిన శనగపప్పు వేస్తారు అలాగని చెప్పి. మరి అదే వేస్తారా, గుళ్ళు కూడా వేపినవి వేస్తారా అనేది తెలియదు నాకు. శనగపప్పు అది ప్రస్తుతానికి అయితే అవి రెండు గుర్తున్నాయని వేసాను అంతే. సో నాకైతే బాగా నచ్చాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఏ చేసినా చేయబడినా ఇది ట్రై చేసి చూడండి. బాగా 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 నచ్చుతుంది అందరికీ.